వాహన పోర్టల్ ప్రారంభించడం సంతోషంగా ఉందని తెలంగాణ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఇది తమ ప్రభుత్వం విప్లవాత్మక నిర్ణయమని చెప్పారు. బేగంపేట వరుణ్ మోటార్స్ వద్ద మంత్రి పొన్నం వాహన్ పోర్టల్ను లాంఛనంగా ప్రారంభించారు. రెండో వాహనం కొనే వారికి వాహక్ ద్వారా 2% అదనపు ట్యాక్స్ను రద్దు చేసినట్లు మంత్రి ప్రకటించారు. ఈవీ పాలసీ ద్వారా ఎలక్ట్రిక్ వాహనాలకు తెలంగాణ బ్రాండ్గా మారుతుందన్నారు. వాహన్ పోర్టల్ ద్వారా ప్రభుత్వానికి ఖచ్చితమైన డేటా లభిస్తుందన్నారు. ఏడాది క్రితం సారథిలో చేరామని, ఇప్పుడు వాహన్ పోర్టల్ ప్రారంభించామని స్పెషల్ సిఎస్ వికాస్ రాజ్ తెలిపారు. ప్రజా ఉపయోగమైనటువంటి నిర్ణయాలు తీసుకుంది. ఈరోజు వాహన్ సారథి 2016లో కేంద్ర ప్రభుత్వం ఇనిషియేట్ చేసినప్పుడు మనం భారతదేశం మ్యాప్ చూస్తే దేశంలో అన్ని రాష్ట్రాలు కూడా వాహన్ సారథిలో ఇంటిగ్రేటెడ్ అయి ఉండే. ఎప్పుడు తెలంగాణ టీజీ అనేది ఒక 2 మార్కు కనబడతా ఉంటుండే. సరే, ఏది ఏమైనా ఈరోజు తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వం ముందుగా సారథిని తీసుకొని దాని తర్వాత వాహనం కూడా ఇంటిగ్రేట్ చేసుకొని దేశవ్యాప్తంగా ఉన్నటువంటి డాటా అందరూ కూడా మనం అనుసంధానం చేసుకొని ఇక్కడ ఉండేటటువంటి వాహనదారులందరికీ కూడా ఒక కన్వీనియన్స్ క్రియేట్ చేసుకోవడం జరిగింది. ఇది వాహన సారథి చేసుకోవడం వల్ల ఈ రోజు నుంచి రెండవ వాహనం కొనుక్కునే వాళ్ళకు సంబంధించినటువంటి 2% ఏదైతే ఎక్స్ట్రా ఛార్జెస్ ఉన్నాయో అవన్నీ కూడా వస్తాయి. తెలంగాణ ప్రజలు ఇప్పుడు ఎన్ని వాహనాలైనా కొనుక్కునే విధంగా ఆ 2% సర్ఛార్జ్ అనేటువంటి తీసేయడం జరిగింది. అంతేకాక పారదర్శకత పెరగాలి, అదేవిధంగా వాహనదారులందరికీ సముచితంగా సేవలు అందాలనేటువంటి ఆలోచనతో రాష్ట్ర వ్యాప్తంగా 15 చెక్ పోస్టులను ఎత్తేయడమే కాకుండా ఎన్ఫోర్స్మెంట్ అనేటువంటిది స్పష్టంగా వాహనదారులందరికీ కూడా ఇబ్బంది లేకుండా చేసే ప్రయత్నం చేస్తా ఉన్నాం. తప్పకుండా ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక ప్రజా